2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీఆర్ ఫైల్ చేయడానికి మరో 15 రోజుల సమయం ఉంది. అయితే ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అయితే ఐటీ రిటర్న్స్ విషయంలో చాలా మంది సహజంగా చేసే తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి తప్పు, సరైన ఐటీఆర్ ఫామ్ ఎంచుకోకపోవడం. ఐటీఆర్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు సరైన ఫామ్ ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీ వార్షిక ఆదాయాన్ని బట్టి ఐటీ ఫామ్ ని ఎంచుకోవాలి. ఫామ్ ఎంపికలో తప్పు జరిగితే ట్యాక్స్ డిపార్ట్మెంట్ దాన్ని తిరస్కరిస్తుంది. 15 రోజుల లోపు మళ్ళీ సరైన ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పదే పదే తప్పులు చేస్తే ఐటీ నోటీసులతో పాటు పెనాల్టీ కూడా భరించవలసి వస్తుంది. ఇక రెండవ తప్పు, ఫామ్ 16, ఫామ్ 26AS చెక్ చేసుకోవడం. ఐటీఆర్ ఫైల్ చేయడానికి ముందు తప్పకుండా ఫామ్ 26AS అంటే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ను చెక్ చేసుకోవాలి. ఇందులో టీడీఎస్, ఇతర ఆదాయాల గురించి పూర్తి సమాచారం ఉంటుంది. తర్వాత దాన్ని ఫామ్ 16తో పోల్చాలి. ఈ రెండిటిలో టీడీఎస్ సంబంధిత తప్పు లేదా ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే బ్యాంకును సంప్రదించండి. మూడవ తప్పు, వడ్డీ ఆదాయాలను వెల్లడించకపోవడం. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు చాలా మంది చేసే క్యాజువల్ మిస్టేక్ ఇది. బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీసులో పెట్టిన పెట్టుబడులపై వచ్చే వడ్డీ గురించి మర్చిపోతుంటారు. దానివల్ల తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నాలుగవ తప్పు, మూలధన లాభాలను చెప్పకపోవడం. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బంగారం వంటి వాటి ద్వారా ఆర్జించిన లాభాలను మూలధన లాభాలు లేదా క్యాపిటల్ గెయిన్ అని పిలుస్తారు. అయితే అసెట్ క్లాస్ ను బట్టి వీటిపై 15% వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు వీటి గురించి కూడా పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఐదవ తప్పు, పాత సంస్థ నుంచి వచ్చిన ఆదాయం. ఒకవేళ మీరు ఒక ఆర్థిక సంవత్సరం మధ్యలో ఉద్యోగం మారినట్లయితే మీ ప్రస్తుత కంపెనీతో పాటు పాత కంపెనీ నుంచి కూడా ఫామ్ 16 తీసుకోవాలి. అలా చేయడం వల్ల పాత కంపెనీ నుంచి వచ్చిన ఆదాయం కూడా ఇందులో ఇన్క్లూడ్ అవుతుంది. ఇక ఆరవ తప్పు, బ్యాంక్ వివరాలు తప్పుగా ఇవ్వడం. ఐటీ ఫైల్ చేసేటప్పుడు బ్యాంక్ వివరాలు సరిగ్గా ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా ఐఎఫ్ఎస్సిలో ఒక్క అంకె తేడా రాసినా మీకు రావాల్సిన ప్రయోజనాలు ఆగిపోతుంటాయి. ఇక ఏడవ తప్పు, చివరి నిమిషంలో ఐటీఆర్ దాఖలు. కొంతమంది రిటర్న్ దాఖలు చేయవలసిన లాస్ట్ డేట్ వరకు పట్టించుకోరు. ఇక ఆఖరి రోజున హడావిడిగా చేస్తుంటారు. అలాంటి సమయాల్లో తరచుగా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి లాస్ట్ డేట్ వరకు ఆగకుండా ముందే అన్ని చూసుకుని ఐటీ ఫైల్ చేయడం మంచిది. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ మరియు ఎక్స్ప్లెయినర్స్ కోసం వే2న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వే2న్యూస్ యాప్ ని క్లిక్ చేయండి.